అందరూ నమస్కారం. గ్రోత్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి. నేను మీ చాటర్ రమేష్ని. చాలామంది అసలు మ్యూచువల్ ఫండ్స్ని ఎప్పుడు ఇవాల్యుయేట్ చేసుకోవాలి అని చాలామంది క్వశ్చన్ వేస్తూ ఉంటారు. ఏంటంటే కొంతమందికి మ్యూచువల్ ఫండ్ కొనుక్కున్న తర్వాత రోజుకోసారి యాప్ ఓపెన్ చేసి మా గ్రో యాప్ మేము స్టేటస్కి వస్తూ ఉంటాం కదా. నిన్న బుక్ చేసి ఉంటారు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్, ఇవాళ ఓపెన్ చేసి ఎంత పెరిగింది, మళ్ళీ నెక్స్ట్ రోజు ఎంత పెరిగింది, మళ్ళీ నెక్స్ట్ రోజు ఎంత పెరిగింది, ఇలా కంటిన్యూస్గా చెక్ చేసుకుంటూనే ఉంటారు. ఏదో రోజుకోసారి 10% పెరిగిపోవాలన్న ఒక ఉద్దేశంతో అనుకుంటా. అంటే ఆశ ఉండడం తప్పు కాదు, కాకపోతే అసలు ఎంత ఫ్రీక్వెన్సీలో మనం చెక్ చేసుకోవాలన్నది ఒక తెలియాలి కదా. అందుకని చెప్పి స్పెసిఫిక్గా వీడియో చేస్తున్నాను. అసలు మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎంత కాల పరిమితిలో ఒకసారి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే అసలు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత అది బాగా మనకి రిటర్న్ ఇస్తుందా లేదా అన్నది ఎట్లా అర్థం చేసుకోవాలి అన్నది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయాలన్నింటి గురించి క్లియర్గా విశ్లేషిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా కొన్నిసార్లు ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత దాని మీద 10% రిటర్న్ వస్తేనే పొంగిపోతాం. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే మనకి 10% రిటర్న్ వచ్చినా అది మంచి రిటర్న్ కాకపోవచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఆ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ ఎలాంటి ఇండస్ట్రీలో ఉందో చూసుకుని ఆ ఇండస్ట్రీ ఎంత రిటర్న్ ఇస్తుందో చూస్తేనే కానీ ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అన్నది చెప్పలేము మనం. అందుకని చెప్పని కొన్నిసార్లు మనకి సాటిస్ఫాక్టరీగా ఉండే రిటర్న్ ఇచ్చినా కానీ మేబీ ఆ ఇండస్ట్రీలో అది మంచి రిటర్న్ కాకపోవచ్చు. అందుకని చెప్పని మనం అసలు ఇండస్ట్రీ వైజ్ అనాలిసిస్లు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. అసలు అనాలిసిస్లన్నీ ఎట్లా చేయాలి అన్న దాని గురించి పూర్తిగా విశ్లేషిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అందుకంటే ముందర ఒకవేళ మీరు కనుక మా ఈ గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చెప్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు కూడా ఇలా పనికొచ్చే కంటెంట్ మాత్రం మీకు తీసుకొస్తాం. పని లేకుండా సులుకబులు అయితే మేము చెప్పాం. సో బ్రాడ్గా అసలు మనం ఇవాళ ఈ వీడియోలో చూడబోయేది ఏంటంటే అసలు ఒక ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లా ఎవాల్యుయేట్ చేసుకోవాలి, అలాగే అసలు మనం ఫినాన్షియల్ గోల్స్ అన్నవి ఈ ఫండ్స్ ద్వారా ఎట్లా పెట్టుకోవాలి, అలాగే వాటి వైపు ఎట్లాగా ట్రావెల్ చేయాలి. అంతేకాకుండా 3 ముఖ్యమైన క్రైటీరియా ఏవైతే ఉంటాయో ఈ ఫండ్స్ గురించి అర్థం చేసుకోవడానికి, ఆ 3 ఏంటన్న దాని గురించి పూర్తిగా విశ్లేషించిపోతున్నాను. అందులో ఫస్ట్ వచ్చేప్పటికి అసలు ఫండ్ ఎట్లా ఎవాల్యుయేట్ చేయాలి అన్నదాన్ని చూస్తే కనుక నిజానికి చాలామంది ఏమనుకుంటారంటే కనుక స్టాక్ మార్కెట్లో మూవ్మెంట్ రోజు ఉంటుంది కదా, అందుకని చెప్పి నా ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నది కూడా నేను రెగ్యులర్గా చెక్ చేసుకోవాలనుకుంటారు. అది చాలా కరెక్ట్ కాదు. ఎందుకంటే అసలు మీరు పెట్టింది ఒకవేళ డెట్ ఫండ్ అనుకోండి, డెట్ ఫండ్కి స్టాక్ మార్కెట్ సంబంధం ఉంది. అసలు డెట్ ఫండ్ అన్నది స్టాక్ మార్కెట్ దాంతో అసలు పోల్చక్కల్లా. అలాంటప్పుడు దీన్ని స్టాక్ మార్కెట్తో కనెక్ట్ చేయడం వేస్ట్. అలాగే రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఈ మ్యూచువల్ ఫండ్లో మనం ఎంత కాలానికి మనం ఇన్వెస్ట్ పెట్టామన్నా చూసుకోవాలి. ఒకవేళ మీరు సంవత్సరానికి కోసం అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకోండి, నెలకోసారి ఓపెన్ చేసి చూసుకోవడంలో తప్పులేదు. అదే మీరు ఒక 5 ఏళ్ల కోసం పెట్టుకున్నారనుకోండి, నెలకోసారి ఓపెన్ చేసి ఏం చేస్తారని అర్థం కాదు. మీ టర్మ్ గోల్ వచ్చేప్పటికే ఒక 5 ఏళ్ళ టర్మ్, అంటే ఒక 6 నెలలకు ఒకసారో లేకపోతే సంవత్సరానికి ఒకసారో దాని గ్రోత్ ఎంత ఉందో చూసుకుంటే సరిపోద్ది, ఇవాల్యుయేషన్ చేసుకుంటే సరిపోద్ది. ఇంకోటి ఇంకా లాంగ్ టర్మ్ గోల్, ఇంకో 10 ఏళ్ళకో లేకపోతే 20 ఏళ్ళకో మీరు గోల్ పెట్టుకున్నారనుకోండి, అసలు నెల చూసుకోవడం వేస్ట్, లేకపోతే రోజు చూసుకోవడం వేస్ట్. సంవత్సరానికి ఒకసారి చూసుకుంటే చాలా ఎక్కువ. అలాగే ఒకవేళ స్టాక్ సరిగ్గా పనిచేయట్లేదు, లేకపోతే మ్యూచువల్ ఫండ్ సరిగ్గా పనిచేయట్లేదు ఏమైనా న్యూస్ వచ్చింది, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ సరిగ్గా పనిచేయట్లేదని వచ్చింది, లేకపోతే స్టాక్ మార్కెట్ బేస్డ్గా ఉన్న మ్యూచువల్ ఫండ్స్ సరిగ్గా పనిచేయట్లేదని చెప్పిన ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎస్ మీరు చెక్ చేసుకోవాలి. మీ మ్యూచువల్ ఫండ్ ఎట్లా ఉందో మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ ఇవాల్యుయేషన్ అన్నది రోజు చేసుకోవడము లేకపోతే 15 రోజులకు ఒకసారి చేసుకోవడం అన్నది కరెక్ట్ కాదు. మీరు ఎంత కాలానికి కోసం అని చెప్పి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నారో దాన్ని బేస్ చేసుకుని మీరు ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. సో రెండో పాయింట్కి వస్తే అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ గోల్స్ ఎట్లా ఉండాలి అన్నదాన్ని చూస్తే కనుక ఇందాక నేను చెప్పినట్టు మనం గోల్ బేస్ చేసుకునే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అన్నది పెట్టుకుని దాన్ని ట్రాక్ చేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు అసలు మనం గోల్స్ ఎలాంటి వాటిలో పెట్టుకోవాలి, దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, కొంతమందికి ఏంటంటే మా పిల్లల చదువుల కోసం అని చెప్పి నేను ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకుంటున్నాను, లేకపోతే నేను పెద్ద చదువుల కోసం ఇన్వెస్ట్మెంట్ అన్నది ప్లాన్ చేసుకుంటున్నాను, లేకపోతే నాకు ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలి దానికోసం ప్లాన్ చేసుకుంటున్నాను. ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. ఆ కారణాలన్నీ మంచివే, ఆ కారణాలన్నీ కరెక్టే. కాకపోతే ఆ కారణాలకు మీట్ అయ్యేలాగా మీరు ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎంత ఇన్వెస్ట్మెంట్లో ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది బట్టి కూడా కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది. అంతేకాకుండా మీరు ఆ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు
దానికి తగ్గట్టు రిస్క్ తీసుకునే శక్తి మీకు ఉందా లేదా, ఆ రిస్క్ అపటైట్ అని అంటారు అన్నమాట ఇంగ్లీష్లో. దాన్ని రిస్క్ తీసుకునే శక్తి మీకు ఉందా లేదా. ఆ రిస్క్ తీసుకునే శక్తి ఉందనుకోండి, మీరు హ్యాపీగా ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెట్టచ్చు. లేదు నాకు అంత రిస్క్ తీసుకునే శక్తి లేదు, కొంచెమే రిస్క్ తీసుకుంటాను అనుకుంటాను అనుకోండి, ఆటోమేటిక్లీ షిఫ్ట్ అయిపోండి. హ్యాపీగా మ్యూచువల్ ఫండ్స్లో డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, లేకపోతే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. సో రకరకాల ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, వాటిల్లోకి మూవ్ అయిపోండి. లేకపోతే గోల్డ్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళిపోండి. సో ఇలాగ రకరకాల ఆల్టర్నేటివ్స్లోకి మీరు మూవ్ అయితే మీ డబ్బు సేఫ్గా ఉంటుంది, అలాగే కొంత రిటర్న్ కూడా మంచి రిటర్న్ వస్తుంది. సో దీని అంతటి నుంచి నేను చెప్పబోయేది ఏంటంటే, మీరు చాలా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మీ ఫినాన్షియల్ గోల్ ఏంటి. నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాను నెల నెల ఎస్ఐపిలో, లేకపోతే నేను ఇంత మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, దీని నుంచి నేను ఏం సాధిద్దామని చెప్పి ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నాను. ఊరికనే డబ్బులు పెట్టగవడం ఏదో ఒక మైండ్లో థాట్ ఉంటుంది. అలా ఊరికనే పెట్టినా కానీ నేను ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఇన్వెస్ట్ చేస్తున్నాను అన్నది కూడా మనకు క్లారిటీ ఉండాలి. సో అవన్నీ ప్లాన్ చేసుకోవడానికి గోల్ అన్నది చాలా అవసరం. సో ఇకపోతే అసలు ఈ మ్యూచువల్ ఫండ్ ఎట్లా పని చేస్తుంది, ఇందాక నేను చెప్పాను చూసారా, 10% వచ్చినా మంచి రిటర్న్ కాకపోవచ్చు అని చెప్పి. అవన్నీ అర్థం చేసుకోవాలంటే మనం ఎట్లాగా దాన్ని ప్లాన్ చేసుకోవాలి, ఎట్లా ఇవాల్యుయేట్ చేయాలి అన్నదానికి ముఖ్యంగా 3 అంశాలు ఉన్నాయండి. అందులో మొదటిది వచ్చేప్పటికి కొన్ని మ్యూచువల్ ఫండ్స్, అదే పర్టికులర్ కేటగిరీలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఒక 3 సెలెక్ట్ చేసుకోండి, బాగా పనిచేస్తున్నాయి. వాటితో మనం కంపేర్ చేసినలాగా ఉండాలన్నమాట. ఎందుకు కంపేర్ చేయాలి, ఎందుకంటే ఓ డాక్టర్ని తీసుకెళ్ళి చార్ట్ అకౌంట్తో కంపేర్ చేయకూడదు. డాక్టర్ ఇప్పుడు డాక్టరే, డాక్టర్ వాల్యూ డాక్టర్కి ఉంది, చార్ట్ అకౌంటెంట్ వాల్యూ చార్ట్ అకౌంటెంట్కి ఉంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఫార్మా బేస్డ్ మ్యూచువల్ ఫండ్ ఉండొచ్చు, లేకపోతే ఒక వేరే ఇండస్ట్రీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ ఉండొచ్చు, లేకపోతే ఒక ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ ఉండొచ్చు, డెట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ ఉండొచ్చు. ఇలా రకరకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నప్పుడు ఒకదాన్ని ఇంకో దాంతో, అదే ఇండస్ట్రీలో లేని దాంతో కంపేర్ చేయడం తప్పు అంటున్నాను నేను. సో అందుకని చెప్పి ఒక పర్టికులర్ స్టైల్లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో మీరు 3 సెలెక్ట్ చేసుకోండి. ఆ 3తో మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఎందులో పెట్టారో దాన్ని కంపేర్ చేయండి. సో ఒకవేళ ఆ 3లో వచ్చే రిటర్న్ పర్సంటేజ్ ఎంత ఉందో దానికంటే మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్లో ఎక్కువ వస్తుంది అనుకోండి రిటర్న్, మీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ బాగున్నట్టు. ఒకవేళ దానికంటే తక్కువ వస్తుంది అనుకోండి, కొంచెం ఆలోచించుకోవాలి మనం. ఇకపోతే రెండో విధమైన ఇవాల్యుయేషన్ ఏంటంటే కనుక బెంచ్ మార్కులు సెట్ చేసుకోవాలి మనం. బెంచ్ మార్క్ అంటే ఏంటి, నేను ఇందాక చెప్పినట్టు ఒక రకమైన ఇండస్ట్రీ తీసుకుంటే కనుక ఆ ఇండస్ట్రీలో రేట్ ఎంత వస్తుంది దాన్ని బేస్ చేసుకుని పెట్టుకోవడం. లేదు మీరు స్టాక్ మార్కెట్లో పెట్టకుండా మ్యూచువల్ ఫండ్లో పెట్టినందుకు, ఉదాహరణకి స్టాక్ మార్కెట్లో సంవత్సరానికి యావరేజ్ రిటర్న్ వచ్చేప్పుడు 20% అనుకోండి, నాకు అంత రిస్క్ తీసిన అవకాశం లేదు, ఎక్కువ అంత ఇంట్రెస్ట్ లేదు, అందుకని చెప్పి నాకు 15% వస్తే చాలు అనుకుని మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నారు. మీరు పెట్టిన మ్యూచువల్ ఫండ్లో సంవత్సరానికి 15% వస్తుందా లేదా, వస్తుందనుకోండి మీ మ్యూచువల్ ఫండ్ మంచిదనే అనుకోవాలి. ఒకవేళ రావట్లేదు అనుకోండి, దాన్ని వేరే దాంట్లో ఎందులోకి మారిస్తే మీకు మంచి రిటర్న్ వస్తుందో చూసుకుని దానికి స్కిప్ అయిపోవాలి. సో ఇట్లాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇది రెండో విధం. మూడో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఇవాల్యుయేషన్లో ఎక్స్పెన్స్ రేషియో. ఇది చాలామందికి తెలిసిందే, బట్ స్టిల్ మళ్ళీ చెప్తున్నాను. ఎక్స్పెన్స్ రేషియో అన్నది ఏంటంటే, మనకి ఎవరైతే ఫండ్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటున్నారో వాళ్ళు ఫండ్ అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ అని చెప్పి కొంచెం ఛార్జ్ చేస్తారనమాట మనకి. అంటే వాళ్ళు వచ్చే ప్రాఫిట్లో ఎంత పర్సంటేజ్ నాకు మీ డబ్బులు నేను ఈ పోర్ట్ఫోలియో మొత్తం మెయింటైన్ చేస్తున్నందుకు అని చెప్పి మన దగ్గర ఛార్జ్ చేస్తారు. ఆ ఛార్జెస్ తక్కువ ఉంటాయా లేదా, కొన్నిసార్లు అది కనుక సిస్టమ్ డ్రివెన్ అనుకోండి, ఆ ఛార్జ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్, అంటే ఇండివిజువల్గా ఒక మనిషి కూర్చుని అక్కడ మొత్తం రన్ చేస్తుంది అనుకోండి, అప్పుడు కొంచెం ఎక్స్ట్రాగానే ఛార్జ్ చేస్తారు. మనం పెట్టి ఇన్వెస్ట్మెంట్ ఎలాంటిదో చూసుకుని మార్కెట్ డ్రివెనా కాదా చూసుకుంటే కనుక ఆ పర్సంటేజు వాళ్ళకి ఇవ్వడం కరెక్టా కాదన్నది మనకు తెలిసిపోతుంది. సో దాన్ని అన్నీ అనలైజ్ చేసుకుంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో మనకి రిటర్న్ ఎంత వస్తుంది అన్నది ఇవాల్యుయేట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఈ పాయింట్స్ అన్నీ పెట్టుకుని అప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ని ఇవాల్యుయేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇదండి పూర్తిగా అసలు ఒక మ్యూచువల్ ఫండ్ని ఎప్పుడు ఇవాల్యుయేట్ చేయాలి దగ్గర నుంచి ఎలా ఇవాల్యుయేట్ చేయాలి దాకా పూర్తి విశ్లేషణ. ఖచ్చితంగా మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరికైతే కనుక ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలనుకుంటున్నారో వాళ్ళతో ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఒకవేళ మీరు కనుక మా ఈ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాక నేను చెప్పినట్టుగా క్వాలిటీ కంటెంట్ మాత్రమే మీ దగ్గర తీసుకొస్తాం మేము. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. నమస్కారం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.